నేషనల్ మీడియా సర్వేలని చూపించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కానీ వైసీపీ కానీ హడావుడి చేస్తూ ఉంటాయి. మొన్నటి వరకు వైసీపీకి 25 సీట్లు వస్తాయి లేదా 24 సీట్లు వస్తాయి, తెలుగుదేశం ఖాతా కూడా తెలవదు లేదా ఒక సీట్ వస్తుంది అని నేషనల్ మీడియాలోంచి వార్తలు వచ్చినప్పుడు, కొన్ని టీవీ ఛానల్స్, నేషనల్ మీడియా పత్రికలు ఆ సర్వేలు బయటపెట్టినప్పుడు వైసీపీ వాళ్ళు విపరీతంగా ఆ ఆర్టికల్స్ని, ఆ వీడియోస్ని ప్రచారం చేసుకున్నారు, ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఇండియా టీవీ ఇచ్చినటువంటి నెంబర్లు వీళ్ళకి, అంటే వైసీపీకి టీడీపీ కంటే ఎక్కువ సీట్లే వస్తాయని చెప్తోంది. అయినా కానీ ఈ అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ అనుబంధ సంస్థలు కంప్లీట్గా ఇగ్నోర్ చేసాయి. దానికి కారణం ఏంటంటే ఇండియా టీవీ తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో 10 సీట్లు వస్తాయని, కానీ వైసీపీకి 15 సీట్లు వస్తాయని చెప్పింది. సో వైసీపీకే ఎక్కువ వస్తాయని, జగన్దే గెలుపని ఎంపీ సీట్ల లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. సో ఎంపీ సీట్ల గురించి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా కూడా ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో వైసీపీ సైలెంట్ అయిపోయింది. అసలు ఈ సర్వే రానట్టు ఇగ్నోర్ చేస్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి మీడియా. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈ ఇండియా టీవీ కావచ్చు, అసలు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఏ టీవీ ఛానల్ అయినా కంప్లీట్గా నరేంద్ర మోడీ యొక్క గొడుగు కిందే ఉన్నారు. ఏ దేశంలో ఉన్న ఏ మీడియా ఛానల్, ఏ పత్రిక తీసుకున్నా నరేంద్ర మోడీ తన గొడుగు కిందకే వీటిని తెచ్చుకున్నాడు. ఇట్లా తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే, తమ అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలని ఈ సర్వేల ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటి వరకు 25 సీట్లు వస్తాయి, 24, 23 గ్యారంటీ వస్తాయి జగన్ కన్నా వీళ్ళే, ఇట్లాంటి కొన్ని మీడియా సంస్థలే ఇప్పుడు 15 వస్తాయని సడన్గా 10 సీట్లు తగ్గించడం చూస్తుంటే నరేంద్ర మోడీ వైఖరి జగన్మోహన్ రెడ్డి మీద మారినట్టుగా తెలుస్తోంది. నిజంగా వీళ్ళు సర్వేలు చేస్తారు కావచ్చు, కానీ ఆ ఫైనల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ ఆఫ్ ద డే మోడీని ఇంపాక్ట్ చేసేలా, మోడీకి పాజిటివ్ అయ్యేలాగా వాళ్ళు మార్చుకుని పబ్లిష్ చేస్తారనేది ముమ్మాటికి నిజం. ఉత్తరప్రదేశ్లో మంచి మెజారిటీ వచ్చినటువంటి పార్టీలు కూడా మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వస్తాయని చెప్పిన వాళ్ళే వీళ్ళు. కర్ణాటక ప్రాంతంలో మొన్నే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదు, ఈసారి బీజేపీ ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. అన్నీ పక్కన పెడితే తెలంగాణ ప్రాంతంలో గెలిచి 3 నెలలు 2 నెలలు కూడా అవ్వలేదు. ఆ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్కి బీజేపీకి విడివిడిగా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వస్తే కాంగ్రెస్కి రావని చెప్తున్నారు. అంటే మొన్నే కాంగ్రెస్కి ఓటేశారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఒకవేళ కర్ణాటకలో వచ్చిందన్న నమ్మొచ్చు, తెలంగాణలో అప్పుడే వస్తుందని ఎట్లా చెప్తాం? 1 రోజులకి 2 నెలలకి రాదు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కూడా లేకుండా ఈ మోడీ మీడియా ఏదైతే ఉందో వీళ్ళకి కావాల్సి వచ్చినట్టుగా ఈ నెంబర్లన్నీ జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మొన్నటి వరకు 24 సీట్లు అని చెప్పిన మీ సపోర్టివ్ మీడియానే ఇండియా టీవీ లాంటి వాళ్ళే ఇప్పుడు 15 అన్నారంటే ఎలక్షన్కి ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి మళ్ళీ నెల తర్వాత మీ ఇండియా టీవీనో మీ ఎన్డీటీవీనో కనుక సర్వేలు చేసుకుంటే డెఫినెట్లీ మాకే ఈసారి 20 వస్తాయి, మీకు 5 వరకే వస్తాయి అని తెలుగుదేశం పార్టీ వైసీపీని, ఇండియా టుడేని, మోడీ మీడియాని ప్రశ్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా ఎక్కువ ప్రచారం చేస్తుంది. మొన్నటి వరకు 0 అన్న మాకు 10 వచ్చాయి, మొన్నటి వరకు 24 అన్న వాళ్ళకి 15కి పడిపోయారు, ఇంకొక 2-3 నెలల్లో మిగతా నెంబర్లు కూడా మా చేజిక్కించుకుంటాం, ఈసారి మాకు 24 వచ్చి వాళ్ళకు 1-2 వస్తాయి అంటూ తెలుగుదేశం పార్టీ ఈ సర్వేలను ఎక్కువగా ప్రజల్లోకి పంపిస్తుంది. నిజానికి ఎక్కువ సీట్లు వచ్చింది వైసీపీకి సర్వేలో, కానీ తెలుగుదేశం పార్టీ జనాలకు ఎక్కువ పంపిస్తుంది. అంటే చాలా తెలివిగా ఈ యొక్క జరిగిన అంశాన్ని క్యాష్ చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది.